కేర్ ఎక్కడ చూసినా ఇవే కామెంట్స్ వస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో. నాకు అనిపించింది నేను కూడా నిజంగా స్కిన్ కేర్ చేసి చాలా డేస్ అవుతోంది. సో వై నాట్ చేసేద్దాము అని చెప్పి మీ అందరి కోసం ఈరోజు స్కిన్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, ఫస్ట్ చెప్పే ముందు ఇది నాన్ స్పాన్సర్డ్ అండ్ కంప్లీట్లీ నా జెన్యూన్ స్కిన్ కేర్ నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు టిప్స్తో ఇస్తాను. ఒకవేళ కొంచెం పెద్ద వీడియో అయిపోయినా కూడా మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా. సో క్లియర్గానే మాట్లాడుకుందాం ఈరోజు కొంచెం. సో మరీ డీటెయిల్గా వద్దు, బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ చూద్దాం. బట్ ప్రస్తుతానికైతే నా స్కిన్ కేర్ గురించి డీటెయిల్గా నేను మాట్లాడతాను. ఓకేనా? సో లెట్స్ గెట్ టు ది వీడియో. చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, ఇది వరకు మీ స్కిన్ అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, ఎలా చేంజ్ చేసుకున్నారు, ఎలా చేంజ్ అయ్యారు, లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్స్ వల్ల అయ్యారా ఇట్లా అని. అది కూడా డిస్క్లైమర్ చెప్తా, ట్రీట్మెంట్స్ మీరు అఫోర్డ్ చేయగలరు అని అనుకుంటే మంత్లీ ఒకసారి డెఫినెట్లీ హ్యాపీగా చేయించుకోవచ్చు. అదొక మెయింటెనెన్స్ లాగా స్కిన్కి. బట్ అదే కాదు, దానివల్లే స్కిన్ ఇలా అయిపోతుంది అని అంటే నేనైతే నమ్మను. ఏ ట్రీట్మెంట్ అయినా సరే, అది ఎక్కడ చేయించినా ఏ ట్రీట్మెంట్ అయినా సరే దానివల్ల చేంజ్ అవుతుంది అనేది అయితే నేను నమ్మను. ఫస్ట్ మీ స్కిన్ని చేంజ్ చేయగలిగేది ఏదైనా ఉంది అని అంటే అది సన్ స్క్రీన్. సో నేను అప్పట్లో సన్ స్క్రీన్ ఇంపార్టెన్స్ నాకు తెలియదు, సన్ స్క్రీన్ యూజ్ చేసేదాన్ని కాదు. చాలా నేను అప్పుడు మెయిన్ ఏంటంటే బీటెక్ అవ్వగానే నా మ్యారేజ్ అయింది. సో బీటెక్ అంతా నేను ఆల్మోస్ట్ సమ్మర్స్లో ఎగ్జామ్స్ అని అదని ఇదని ఆ సమ్మర్స్లో ఆఫ్టర్నూన్ టైమ్స్ ఇట్లా తిరిగేదాన్ని. అప్పుడు సన్ స్క్రీన్స్ గురించి ఏమీ తెలియదు, ఆ ఇంపార్టెన్స్ తెలియదు కాబట్టి. సో మేబీ అప్పుడు ట్యాన్ ఉన్నాను. సో సన్ స్క్రీన్ వాడడం స్టార్ట్ చేశాకే మ్యారేజ్ అయ్యాక కూడా ఫస్ట్ కొన్ని ఇయర్స్ మీరు చూస్తే మీరు కొన్ని ఇయర్స్లో ఫస్ట్ వీడియోస్ చూస్తే కొంచెం బ్లాక్గా కలర్ తక్కువ అలా అన్నట్టు ఉంటాను. బట్ మేబీ బికాస్ ఆఫ్ ట్యాన్ అండ్ ఇక్కడ వాటర్ కూడా నాకు పడ్డాయని అనుకుంటున్నా. సో అంతకంటే ఏం లేదు. సో ఏంటంటే ట్రీట్మెంట్స్ తీసుకోవాలని అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, డెర్మటాలజిస్టులు రికమెండ్ చేస్తారు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన స్కిన్కి తగ్గట్టుగా. సో అట్లాంటివి తీసుకోవడంలో కూడా ఏం మిస్టేక్ లేదు, మనం ఎఫోర్డ్ చేయగలిగితే. బికాజ్ ఇప్పుడు ట్రీట్మెంట్స్ అన్ని చాలా కాస్ట్లీ ఉంటున్నాయి అండ్ ఎవరు కరెక్ట్గా చేస్తారు అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. డెర్మటాలజిస్టులు కూడా యాక్టివ్సే ఇంక్లూడ్ చేస్తున్నారండి. పీల్స్ అని అవన్నీ వేస్తారు కదా, అవన్నీ కూడా యాక్టివ్సే. సో అవన్నీ ఇప్పుడు మనకి దొరికేస్తున్నాయి, అప్పుడు దొరికేవి కాదు కాబట్టి మనం యూజ్ చేయలేము. బట్ ఇప్పుడు దొరుకుతున్నాయి, కాకపోతే మనం వాటి గురించి తెలుసుకుని మాత్రమే యూజ్ చేయాలి. సరే పీల్స్ ఉన్నాయి కదా అని యూజ్ చేసేయకూడదు. సో కాబట్టి తెలుసుకుని యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది. సో ఫస్ట్ ఇంకా స్కిన్ కేర్లోకి వెళ్ళిపోదాం. దీని గురించి ముందు మెన్షన్ చేసేస్తున్నా బికాస్ ఇదంతా సోది, ఇదంతా ఏం కాదు అని అంటారు. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, అంటే ట్రీట్మెంట్స్ వల్ల ఇలా అయిపోయారు అంతే, ఇదంతా సోది, మీ స్కిన్ కేర్ వల్ల ఏం కాదు అని అంటారు కాబట్టి కొన్ని కామెంట్స్ ఎట్లాంటి చాలాసార్లు చూశాను కాబట్టి ముందే చెప్తున్నా. నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మలేదని అనుకున్న వాళ్ళు మీరు హ్యాపీగా ట్రీట్మెంట్స్కే వెళ్ళచ్చు, మీ దగ్గర అంత డబ్బులు ఉంటే నో ప్రాబ్లం. బట్ ఈరోజు మనం స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు కాంబినేషన్ స్కిన్ అయితే కొంచెం సిమిలర్ రొటీన్ మీరు ఫాలో అవ్వచ్చు, బట్ బిగినర్స్లోకి వెళ్ళాలి, నేను అది కూడా మెన్షన్ చేస్తా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ మనం కబుర్లు చెప్పుకోకుండా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను నేను స్కిన్ కేర్ విషయానికి వచ్చేసరికి. ఇంకొకటి మీరు బిలీవ్ చేయకండి ఎప్పుడు స్కిన్ ఇలాగే ఉంటుంది అని. స్కిన్లో అందరిలాగే నాకు పింపుల్స్ వస్తాయి, మార్క్స్ ఉండిపోతాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే హార్మోనల్ టాబ్లెట్స్ అవి పీసీఓడికి అని చెప్పి కొన్ని తీసుకున్నా. సో దానివల్ల ఇంకా స్కిన్ ఎలా పడితే అలా అవుతుంది. నా చేతిలో ఏది ఉండట్లే, ఆల్మోస్ట్ నేను ట్రై కూడా చేస్తున్నా దాన్ని కంట్రోల్ చేయడానికి. కానీ హార్మోన్స్ లోపల నుంచి మనం ఏదైనా మార్చుకోకపోతే, లోపల నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మనం పైన ఎన్ని చేసినా అది కనపడదు. సో అది మాత్రం నిజం. సో లోపల నుంచి కూడా మీ స్కిన్ని టేక్ కేర్ చేసుకోండి, మీ బాడీని టేక్ కేర్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, మంచిగా వాటర్ తీసుకోండి. సో ఇది అందరూ సెలబ్రిటీస్ కూడా చెప్తూ ఉంటారు, బట్ అది నిజం. అందరూ అనుకుంటాం ఇది ఒకటే చెప్తారు వీళ్ళు అని, బట్ అది మెయిన్ థింగ్. నేను అది అబ్జర్వ్ చేస్తా. సో కాబట్టి అది మీకు కూడా ఫస్ట్ ఒక బేసిక్ టిప్ లాగా ఇచ్చేస్తున్నా. సో డబుల్ క్లెన్సింగ్ అన్నాను కాబట్టి డబుల్ క్లెన్సింగ్ మనం డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. సో ఫేస్ వాష్ అనేది డబుల్ క్లెన్సింగ్లో సెకండ్ స్టెప్ వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా బయటికి వెళ్తాం, డస్ట్ ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్నా సరే కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఆర్ ఏదో ఒకటి ప్రొడక్ట్స్ అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి డబుల్ క్లెన్సింగ్ చేసుకోవడం వల్ల మన స్కిన్లో లోపల నుంచి పోర్స్ లోపల నుంచి కూడా మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. సో డబుల్ క్లెన్సింగ్ అనేది బామ్ ఉంటుంది, లేకపోతే మిసెలర్ వాటర్తో చేసుకోవచ్చు. సో నేను బామ్ వింటర్స్లో యూజ్ చేస్తూ ఉంటాను. సో బామ్స్లో అయితే నేను యూజ్ చేసేది క్లినిక్.
యాక్చువల్లీ మొన్నటి వరకు ప్లమ్ యూస్ చేసేదాన్ని. నాకు ప్లమ్ కంటే ఇదే బాగా అనిపించింది. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ సైడ్ వస్తుంది. ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను ఈ డబ్బా. సో అదే కొంచెం వాడుతున్నా. సో ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. సో దీంతో కొంచెం బామ్లా కొంచెం తీసుకుని ఇట్లా అనుకుని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇదొకటి చేయొచ్చు డబుల్ క్లెన్సింగ్లో. సో నేను మీకు ఇంకా వేరే ఆప్షన్ కూడా ఇస్తాను. ప్లమ్ది కూడా బాగానే ఉంది. అది కొంచెం తక్కువ ప్రైస్లో కూడా అయిపోద్ది. ఇది వచ్చేసి 1200 ఎంతో పడుతుంది. సో ఎక్కువ కాస్ట్ ఇది 1200 ఉంది. సో కాబట్టి మీకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తే ప్లమ్ కూడా వాడచ్చు. ప్లమ్ది కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ అది 600కు ఎంతకు వస్తుంది. టబ్ కూడా పెద్దది వస్తుంది. క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది కదా, అది టబ్ కూడా పెద్దది వస్తుంది. కాకపోతే నాకు దానికంటే ఇది కొంచెం బాగుందేమో అనిపించింది. నేను అది ట్రై చేసా, అది వాడా, లాస్ట్ వింటర్లో వాడాను. సో ఈ వింటర్లో ఇది తెప్పించుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోతుంది. వింటర్ తర్వాత యూజ్ చేయను నేను, ఎందుకంటే నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి వింటర్లో డ్రై అవ్వకుండా ఉండడానికి ఇలాంటివి యూజ్ చేస్తా. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇలా ఇది వాడతాను. యాక్చువల్లీ దీనికి మిసెలర్ వాటర్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మిసెలర్ వాటర్ కాటన్ ప్యాడ్స్ మీద వేసుకుని జస్ట్ ఫస్ట్ రిమూవ్ చేసుకుని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవచ్చు. బట్ ఈ మధ్య ఇవి అలవాటు అయ్యాయి. ఇదేంటంటే మేకప్ అది రిమూవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, మళ్ళీ అస్తమాను కాటన్ ప్యాడ్స్ అవి కాకుండా. కాకపోతే ఇవి ఇంటి దగ్గర ఉన్నప్పటికంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీంతో యూజ్ చేస్తాను. సో ఇలా వైప్ లాగా వస్తుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. వైప్ వస్తుంది అనమాట. ఒకటి తీసుకోవడం, తర్వాత క్లోజ్ చేసుకోవడం, ఆ వైప్తో క్లీన్ చేసుకుని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడం, ఇది ఒక ఆప్షన్. అండ్ ఇది వాటర్, మిసెలర్ వాటర్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇది వచ్చి బయోడర్మాది. ఇది ఎప్పుడో తీసుకున్నాను. గార్నియర్ వాడి తర్వాత ఇది ట్రై చేద్దామని ఇది తీసుకున్నా. ఎప్పుడుదో ఇది యాక్చువల్లీ ఇప్పుడు అసలు ఉందో యూజ్ బిఫోర్ జూలై 2022 అయిపోయింది ఇది యాక్చువల్లీ. సో అయిపోయినట్టుంది, అసలు చూసుకోలేదు, మధ్య వాడట్లేదు పెద్దగా. ఇవి వచ్చిన తర్వాత ఎక్కువ ఇవే వాడుతున్నా. అండ్ మోస్ట్లీ ఇప్పుడు వింటర్ కాబట్టి ఇది వాడుతున్నా అంతే. మేకప్ ఎక్కువ ఉన్నప్పుడు దీంతో రిమూవ్ చేసి మళ్ళీ ఇది కూడా వాడి అప్పుడు ఫేస్ వాష్కి వెళ్తా. ఒక్కొక్కసారి 3 స్టెప్స్ కూడా ట్రై చేయొచ్చు మనం మేకప్ ఎక్కువ వేసుకున్నప్పుడు. సో ఆ 3 స్టెప్స్. ఇంకొకటి ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఇలా ఉందనుకోండి, ఆయిల్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను లింక్స్ మీకు కావాలంటే. సో ఆయిల్స్ లైక్ నేనైతే ఆయిల్ ఒకసారి ట్రై చేశాను, కానీ అది ఆయిలీ స్కిన్ కదా, సో ఇంకా ఆయిలీగా అయిపోతుందని అది మానేశాను. సో ఆయిల్ లాగా దొరుకుతుంది, దాన్ని కూడా క్లెన్సింగ్ ఆయిల్ లాగా. సో అది కూడా యూజ్ చేసి క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. సో ఇలా 4 ఆప్షన్స్ చూపించాను మీకు. నెక్స్ట్ ఫేస్ వాష్ విషయానికి వచ్చేసరికి అలాగే ఫేస్ వాష్ నేను ఎక్కువ అదే వాడాలి ఇదే వాడాలి అని ఏం ప్రిఫరెన్స్ ఉండదు నాకు. నా దగ్గర ఏముంటే అదే వాడతా. బట్ ఇది ఒకటి కంపల్సరీ వాడతాను. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది డెర్మాకోది. గైస్, డెర్మాకో ప్రొడక్ట్స్ నేను చాలాసార్లు మీకు వీడియోస్లో చూపిస్తాను కదా. సో అవి ఫ్రీగా వస్తాయి, పిఆర్ కాబట్టి మీకు అలా చూపిస్తానని కాదు. ట్రస్ట్ మీ, డెర్మాకో ప్రొడక్ట్స్ ఆర్ ద బెస్ట్. అంటే మంచి బడ్జెట్లో చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. లైక్ డెర్మాకో వచ్చిన తర్వాతే నేను యాక్టివ్స్ గురించి ఎక్కువ తెలుసుకోవడం, ఎలా వాడాలి ఏంటనేది తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి యాక్చువల్లీ. సో ఇది సాలిసినమైడ్ యాంటీ యాక్నీ ఫేస్ వాష్ కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి తీసుకోవాలి యాక్చువల్లీ. కొన్నిసార్లు డెర్మాకో ప్రొడక్ట్స్ కొనుక్కుంటాను కూడా నేను. నా కూపన్ కోడ్ నేనే యూజ్ చేసుకుని కొనుక్కుంటాను తెలుసా. అలైకే 20 అనే కూపన్ కోడ్ ఉంటుంది. ఆ కూపన్ కోడ్ నేనే యూజ్ చేసుకుని నేనే కొనుక్కుంటా చాలాసార్లు. ఎస్పెషల్లీ ఈ సన్ స్క్రీన్స్, ఈ ఒక్క ఫేస్ వాష్ చాలాసార్లు కొన్నాను. సో అలా అనమాట. దీంట్లో ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్ ఉంటాయి కాబట్టి బాగా హెల్ప్ అవుద్ది. యాక్చువల్లీ ఇలా పింపుల్స్ వచ్చినప్పుడు అట్లా సాలిసిలిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది అనమాట. కంపల్సరీ వాడతాను. మార్నింగ్ బ్రష్ చేసినప్పుడే ఫేస్ వాష్ చేసేసుకుంటా, బికాస్ వెంటనే స్కిన్ కేర్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలని చెప్పి. సో ఇది ఒకటి ఫేస్ వాష్. ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉంది, పింపుల్స్, యాక్నీ స్కిన్ ఉందంటే ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు మీరు. జస్ట్ నేను చూపించేవి ఎందుకు వాడుతున్నాను అనేది కూడా చెప్తే మీరు కొనుక్కోవాలి కదా, మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు చెప్తున్నా దాని ఇంపార్టెన్స్ ఏంటి, దేనికి యూజ్ అవుతుంది అని చెప్పి కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నాను. మీరు ఇంకా ఫాస్ట్గా కావాలనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ డెర్మాకోలో ఈ రేంజ్ ఒకటండి. ఇది యాక్చువల్లీ నాకు పిఆర్లోనే వచ్చింది. ఇది ఫస్ట్ ఫేస్ వాష్ అనేది. బట్ చాలా నచ్చింది ఈ రేంజ్ మొత్తం నాకు. నైట్ టైం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటాను ఇది. నేను నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ యాక్చువల్లీ తర్వాత చూపిస్తాను. ఇది ఓన్లీ మార్నింగ్కి సంబంధించినవి చూపిస్తున్నా ప్రెజెంట్. సో ఇది ఒకటి. ఈ రేంజ్ చాలా బాగుంది డెర్మాకోలో. రీసెంట్గానే లాంచ్ చేశారనుకుంటా. అది టోనర్ కానీ సీరం కానీ అన్నీ బాగున్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ అదొక ఫేస్ వాష్.
అండ్ ఇదొక ఫేస్ వాష్. ఇది ఎప్పుడో కొన్ని ఇయర్స్గా వాడుతూనే ఉన్నా దీన్ని, ఈ ఫేస్ వాష్ని. అంటే ఇది యాక్చువల్లీ వాష్రూమ్లో ఉంటుంది అనమాట, ఆయన కూడా అదే వాడతారు. ఈ మధ్య ఎక్కువ వాడుతున్నా సాలిసిలిక్ యాసిడ్ ఇవి, బికాజ్ నాకు పింపుల్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా అని చెప్పి. అండ్ ఫేస్ వాష్లు అయితే అయిపోయినాయి. ఇదొకటి, ఇది రీసెంట్గానే తెప్పించాను, జస్ట్ 2 days అయింది తెప్పించి. సిరేవ్ ఇది ఎక్కడో చూసాను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, ట్రై చేద్దామని తెప్పించా, చూడాలి ఎలా ఉందో. ప్రస్తుతానికి అయితే వాష్ చేసినప్పుడు ఓకే ఫోమ్లా వస్తుంది, బాగానే ఉందనిపించింది. ఓకే, ఫేస్ వాష్ గురించి అంతకంటే చెప్పడానికి ఏముంటుంది చెప్పండి. ఇది ఆయిలీ స్కిన్కి కాబట్టి ఆయిలీ స్కిన్కి తెప్పించాను, బట్ డ్రై స్కిన్ వాళ్ళకి కూడా సపరేట్గా ఉంది. మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే తెప్పించుకోండి. ఓకే, లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అన్నీ ఇస్తాను. కొన్ని ఆల్టర్నేటివ్స్, కొన్ని బడ్జెట్లో కూడా యాడ్ చేసి ఉంచుతాను. ఓకేనా? సో ఇక్కడ ఫేస్ వాష్ అయిపోయింది. సో ఇన్ని 4 ఫేస్ వాష్లు ఉన్నాయి కదా, లేక ఏది యూజ్ చేస్తారో చెప్పరేంటి అని అంటే ఆ 4 వాడతా, అది చెప్తున్నా ఫస్ట్. సో వాష్రూమ్లో ఇది ఉంటుంది. ఫస్ట్ లేచిన వెంటనే బ్రష్ చేసిన వెంటనే ఇది యూజ్ చేస్తా. తర్వాత నార్మల్గా స్కిన్ కేర్ తీసుకుంటా. సో వచ్చి జిమ్కి వెళ్తాను, లేదంటే వర్కౌట్ చేస్తా. వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్గా ఉంటుంది కదా స్కిన్, సో వచ్చిన తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేస్తా. దీంతో యాంటీ పొల్యూషన్ ఉంది కదా, సో అందుకే దీన్ని యూజ్ చేస్తాను. సో ఇది కూడా బాగుంది, సో ఇది యూజ్ చేస్తా. ఆర్ఎల్స్ ఇది నైట్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఈ రేంజ్ అంతా నేను నైట్ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఆ రేంజ్తో పాటు ఇది యూజ్ చేయొచ్చు కదా అన్నట్టు ఇది యూజ్ చేస్తూ ఉంటా. సో ఇదైతే ప్రెజెంట్ కొత్తది, 2 days అయింది తీసుకుని. సో అప్పుడప్పుడు ఏది గుర్తొస్తే అది వాడుతూ ఉంటాను అనమాట పక్కన పెట్టుకుని. సో అట్లా ట్రై చేద్దామని చెప్పి. ఫేస్ వాష్లు ఎక్కువ ట్రై చేయను నేను, ఇంట్లో ఆల్రెడీ డర్మాకోవి ఆల్మోస్ట్ ఉంటాయి కదా, సో అవే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను. సో యా అంతే. ఈ ఫేస్ షాప్ది అయితే ఆయనకి ఇష్టం, సో అందుకే ఇది ఎప్పుడు ఉంటుంది ఇంట్లో, అంతే. సో ఫేస్ వాష్ అయిపోయింది. నెక్స్ట్ సీరం విషయానికి వస్తే, సీరం 15% వైటమిన్ సి సీరం యూజ్ చేస్తా. మీరు ఒకవేళ డల్ స్కిన్ ఉంది, పిగ్మెంటేషన్స్ ఉన్నాయి, నాకైతే వైటమిన్ సి చాలా 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 రీసెర్చ్ చేశాను. నాకు ఈ ఇంటికి వచ్చినప్పుడు కొత్తల్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ ఇంటికి వచ్చినప్పుడు వాటర్ పడక చాలా బ్లాక్ అయిపోయాను. ఏమైంది, ఎందుకు అయింది అంటే వాటర్ వల్ల అని అర్థమైంది, కానీ వాటర్ చేంజ్ చేయడానికి ఆప్షన్ లేదు. అప్పుడు నేను రీసెర్చ్ చేసి వైటమిన్ సి స్టార్ట్ చేశాను యూజ్ చేయడం. సో చాలా డిఫరెన్స్ వచ్చింది. వైటమిన్ సి ప్లస్ సన్ స్క్రీన్ ఈజ్ ఎ గ్రేట్ కాంబినేషన్. సో ఈ 2 కలిపి మనం మార్నింగ్స్ యూజ్ చేస్తే, నైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు వైటమిన్ సి, పర్లేదు. బట్ మార్నింగ్ ఎక్కువ, నేనైతే మార్నింగే యూజ్ చేస్తాను. వైటమిన్ సి మార్నింగ్ కూడా వాడచ్చు కాబట్టి. సో 2 కాంబినేషన్ యాక్చువల్లీ చాలా బాగా పనిచేస్తుంది స్కిన్కి, వైటమిన్ సి అండ్ సన్ స్క్రీన్. సో మార్నింగ్ స్కిన్ కేర్ నేను ఎక్కువ స్టెప్స్ పెట్టుకోను, ఎందుకంటే పని ఉంటుంది. అండ్ 2 times చేస్తాను నేను స్కిన్ కేర్. బిఫోర్ జిమ్కి వెళ్ళినప్పుడు, ఆర్ ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాను అందుకని జిమ్ అని వస్తుంది. బిఫోర్ వర్కౌట్, ఆఫ్టర్ వర్కౌట్ మళ్ళీ చేస్తాను అనమాట. సో కాబట్టి స్కిన్ కేర్ 2 times చేస్తా. అన్నిసార్లు అన్ని స్టెప్స్ చేయాలంటే బద్ధకం వేస్తుంది. అండ్ దట్టు మార్నింగ్స్ కొంచెం వర్క్ ఉంటుంది ఇంట్లో, వంట చేయడం, క్లీన్ చేసుకోవడం ఇదంతా. సో ఆ టైంలో మర్చిపోకుండా ఎక్కువ స్టెప్స్ ఉన్నాయంటే బద్ధకిస్తానని చెప్పి ఎక్కువ స్టెప్స్ పెట్టుకోను. సో ఎక్కువ వైటమిన్ సియే వాడతా. కానీ పింపుల్స్ ఉన్నప్పుడు, యాక్నే ఉన్నప్పుడు వైటమిన్ సి యూజ్ చేయకూడదు అనమాట. అంటే యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడు, కొంచెం తగ్గిపోతూ ఉన్నప్పుడు, స్పాట్స్ ఉన్నప్పుడు పర్లేదు. యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడు వైటమిన్ సి యూజ్ చేయకూడదు. సో అలాంటప్పుడు నియాసినమైడ్ యూజ్ చేస్తాను. ఇది ఆర్డినరీది అనమాట, నియాసినమైడ్. యాక్చువల్లీ మొన్నటి వరకు డర్మాకోది, ఇంకోటి ఏదో బ్రాండ్ ఉందబ్బా, ఇండియాలో 1 year 2 years 1 year అయినట్టుంది లాంచ్ చేసి. సో అక్కడ యుఎస్లో బాగా ఫేమస్ అంట. సో ట్రై చేద్దాం అని చెప్పి తెప్పించాను. ఇది నార్మల్, అది నియాసినమైడ్, ఏదైనా నియాసినమైడ్. దీంట్లో 10% ఉంది కాబట్టి, నేను లాస్ట్ టైం డెర్మాకోది వాడింది కూడా 10% నియాసినమైడ్. అది 500కే వచ్చింది, ఇది 1200 1300 పడింది, అంతే డిఫరెన్స్ అనిపించింది. సో ఇదే నా ఫస్ట్ డబ్బా, హాఫ్ అయ్యింది అంతే. సో అదనమాట. సో అంటే మనం ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుంటే, ఫస్ట్ ఎంత ఇంగ్రీడియంట్స్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉందని తెలుసుకుంటే, కొంచెం బడ్జెట్లో కూడా మనం అదే ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్ వాడచ్చు అనమాట. సో దాంట్లో ఏమి అంటే అది బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి అది బాగా పనిచేస్తుంది, తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి బాగా పనిచేయదు, అట్లా ఏం లేదు. పర్సంటేజెస్ బట్టి లేదంటే అలా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ వైటమిన్ సి స్టార్ట్ చేయాలని అనుకుంటే డర్మాకోలో స్టార్ట్ చేయొచ్చు, బట్ 15% స్టార్ట్ చేయకండి, 10% ఉంటుంది, 10% ఉంటుంది. సో దాంతో స్టార్ట్ చేసి స్లోగా 15%కి వెళ్ళండి. సో నేనైతే ఫస్ట్ చాలా లైక్ ఒక 3-4 months వరకు 10% వాడాను. స్కిన్కి ఫస్ట్ అలవాటు అవ్వాలి, అలవాటు అయ్యి తర్వాత కొంచెం పర్సంటేజెస్ పెంచుకోవచ్చు అనమాట. సో అలా 15%కి వచ్చాను ఇప్పుడు. బట్ 10% ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు స్టార్ట్ చేయకపోతే, ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నారు విటమిన్ సి అంటే, అప్పుడు మీరు 15%లోకి వచ్చేయచ్చు. ఓకేనా? సో నేను యూజ్ చేసే సీరమ్స్ అయితే మార్నింగ్ ఇవే, అది కూడా 2 యూజ్ చేయను. ఒకటి యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడు నియాసినమైడ్ యాక్చువల్లీ యాక్నే మార్క్స్కి బాగా పనిచేస్తుంది, అండ్ ఆయిలీ స్కిన్కి బాగా పనిచేస్తుంది నియాసినమైడ్. అంటే కొంచెం ఏమంటారు,
ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో అట్లా. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్స్కి వెళ్ళిపోదాం. సన్ స్క్రీన్స్లో కూడా మీకు ఆప్షన్స్ చూపిస్తా. సో సన్ స్క్రీన్స్లో ఆప్షన్ నా మోస్ట్ ఫస్ట్ ఫేవరెట్ సన్ స్క్రీన్ డెర్మాకోదే. ఇది కూడా డెర్మాకో చూపిస్తున్నాను, డెర్మాకో కాబట్టి అన్నీ ప్రమోషన్ అని అనుకోవద్దు, కాదు. డెర్మాకో వస్తున్నాయి కాబట్టి వాడడం స్టార్ట్ చేసా. బట్ ఇప్పుడు అందరి దగ్గర ఆల్మోస్ట్ చూస్తే అందరి దగ్గర డెర్మాకోయే ఉంది. మా ఇంట్లో అందరి దగ్గర డెర్మాకోయే. నేను ఇచ్చానని కాదు, వేరే ప్రొడక్ట్స్ వేరే బ్రాండ్స్ ఇచ్చినా సరే డెర్మాకోయే బాగుందని అంటున్నారు ఇంట్లో వాళ్ళు కూడా. సో అంత నచ్చింది అందరికీ. బట్ ఎక్కువ మంది వాడేది 1% హైలరానిక్ ఆక్వా సన్ స్క్రీన్ జెల్. నేను మొన్నటి వరకు అదే వాడేదాన్ని. బట్ ఇదేంటంటే కాస్త జిడ్డుగా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కదా, మర్చిపోయాను. సన్ స్క్రీన్ కంటే ముందు మాయిశ్చరైజర్ రాయాలండి. బట్ నేను రాయను. చాలామంది రీసెంట్ టైమ్స్లో గ్లోగా ఉంది స్కిన్. ఇప్పుడైతే నేను ఏం రాయాల స్కిన్ మీద, ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను అంతే. యాక్చువల్లీ ఇవన్నీ అప్లై చేసుకుని చూపిద్దాం అనుకున్నా, బట్ ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, 4 ఆప్షన్స్ అన్నీ అప్లై చేయలేను కదా అని చెప్పి ఇలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని ఇలా చెప్తున్నా. సో సన్ స్క్రీన్ కంటే ముందు మాయిశ్చరైజర్ రాయొచ్చు. ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఈ స్కిన్ కాబట్టి రాయక్కర్లేదు అనేం లేదు, అందరూ రాసుకోవచ్చు మాయిశ్చరైజర్స్. ఎంత మాయిశ్చరైజ్డ్గా పెట్టుకుంటే స్కిన్ని అంత మంచిది. సో నేనైతే మాయిశ్చరైజర్ ఎక్కువ యూజ్ చేయను, నేను చెప్తున్నాను కానీ, ఎందుకంటే అది ఒక ఎక్స్ట్రా స్టెప్లా అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు ఆల్రెడీ సీరం అయిపోయింది. మార్నింగే నేను ఏమి డబుల్ క్లెన్సింగ్ చేయను, నార్మల్ ఫేస్ వాషే చేస్తా. సో ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ డబుల్ క్లెన్సింగ్, ఆర్ ఎస్పెషల్లీ వర్కౌట్ తర్వాత డబుల్ క్లెన్సింగ్ చేస్తాను, ఎందుకంటే అప్పటికి సన్ స్క్రీన్ ఉంటుంది. సో అందుకని. సో కాబట్టి అమ్మ కంటిన్యూగా మాట్లాడుతున్నా. సో సన్ స్క్రీన్ కంటే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అది ఎక్స్ట్రా స్టెప్లా అనిపిస్తుంది. సీరం తర్వాత వెంటనే నేను సన్ స్క్రీన్ అప్లై చేస్తే ఫాస్ట్గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. లేకపోతే స్కిన్ కేర్ అలా డిలే అయిపోతే ఉంటే మళ్ళీ సాయంత్రం అయిపోతుంది. సో అందుకని 2 స్టెప్సే పెట్టుకుంటా. బట్ మాయిశ్చరైజర్ కూడా మీరు అప్లై చేయొచ్చు. మాయిశ్చరైజర్ ఇదే వాడాలని ఏం లేదండి, లేదన్నా వాడచ్చు. కొన్ని ఆప్షన్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా దగ్గర ప్రెజెంట్ ఏం లేవు మాయిశ్చరైజర్స్. సో మాయిశ్చరైజర్స్ ఏం లేవు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ కొన్ని, చూడండి, కొంచెం బడ్జెట్లో ఇస్తాను, ఓకేనా. సో అది. అండ్ సన్ స్క్రీన్ విషయానికి వస్తే కొన్ని ఆప్షన్స్ చూపిస్తా. బికాస్ స్కిన్ కేర్లో అతి ముఖ్యమైనది ఏదైనా ఉంది అని అంటే నేనైతే సన్ స్క్రీన్ అనే చెప్తాను. సో ఆ డిఫరెన్స్ అనేది మీరు వాడిన తర్వాత డెఫినెట్లీ చూస్తారు. బట్ కొన్ని డేస్ కాదు, కొన్ని ఇయర్స్గా వాడితే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది, ఓకేనా. సో ఇదొకటి, ఇది అయిపోయింది ఆల్రెడీ. అంత గ్యాస్ ఏం లేదు, ఓకే, అయిపోయింది ఆల్రెడీ 3 డబ్బాలు వాడాను. ఇది యాక్చువల్లీ కొంచెం జిడ్డుగా ఉంటుంది. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగానే అనిపిస్తుంది. సారీ, సమ్మర్ అంటున్నానంటే వింటర్ కాబట్టి జిడ్డుగా ఉంటుంది. ఆల్రెడీ చాలాసార్లు రివ్యూ చేశాను, జిడ్డుగా ఉంటుంది. ఆక్వా జెల్ అని చెప్పాను చూసారా, అది కొంచెం కాంబినేషన్ స్కిన్కి ఇంకా బాగుంటుంది అనమాట. అంటే మిగతా సీజన్స్లో అది బాగుంటుంది. బట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి ఇది అప్లై చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, ఆల్రెడీ జిడ్డుగా ఉంటుంది. మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేసి ఇది అప్లై చేస్తే చాలా జిడ్డు అయిపోద్దని నేను ఇది ఒకటే అప్లై చేస్తాను, ఇది. అండ్ నేను ఇది మెయిన్గా యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే 6 hours లాంగ్ స్టే అని ఉంది, వాటర్ రెసిస్టెంట్, స్వెట్ రెసిస్టెంట్. సో 6 hours వరకు మనం సన్ స్క్రీన్ రాయక్కర్లేదు అని అంటే, ఇంట్లో ఉన్నప్పుడు అందుకంటే ఎక్కువ అవసరం లేదు కదా 2 సార్లు. సో మామూలు సన్ స్క్రీన్స్ అయితే 2-3 hours పనిచేస్తాయి. ఇది ఎక్స్ట్రా 3 hours అంటే డబల్ పనిచేస్తుంది. సో 2 times అప్లై చేస్తే చాలు రోజుకి. సో అలా ఇంట్లో ఉంటే నేను ఒకసారి అప్లై చేస్తాను, 2-3 సార్లు అప్లై చేయను. సో అలా అయితే ఇది ఈజీ కదా అనిపించి ఇది యూజ్ చేస్తూ ఉంటాను. దాంట్లో మీకు అంత జిడ్డు ఇష్టం లేదు. చాలా మందికి సన్ స్క్రీన్స్ జిడ్డుగా ఉంటాయని ఇష్టం ఉండదు. ఇంట్లో ఉంటాం కాబట్టి మాకు జిడ్డుగా ఉన్న ఏం ప్రాబ్లం ఉండదు. బయటకు వెళ్ళే వాళ్ళకైతే అంత జిడ్డుగా ఉంది అంటే ఇంకా స్కిన్ డల్ అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మీకు జిడ్డుగా ఇష్టం లేదని అంటే ఆక్వా జెల్ కూడా ఉంది, అది వాడచ్చు. అండ్ డ్రై స్కిన్ ఉంటే కూడా వాడచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది, డాక్టర్ షిట్స్ది. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్, స్వెట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్. సో హై ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది కూడా ఫినిషింగ్ బాగుంటుంది. సో కొంచెం ఇలాగే మాయిశ్చరైజ్డ్గానే ఉంటుంది, మరీ జిడ్డుగా ఏమి ఉండదు, కొంచెం డ్రై ఉంటుంది అనమాట. మరీ జిడ్డుగా ఉండదు, మరీ డ్రై ఉండదు, కొంచెం నార్మల్ ఉంటుంది. సో ఇది ఒక ఆప్షన్. అండ్ ఇంకొకటి, ఇది చాలామంది యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ట్రై చేశాను, విష్ కేర్ అంట. బాగుంది ఇది, కానీ ఇక్కడ నేను ఇది వాడట్లే. లైక్ సమ్మర్స్లో బాగుంటుంది ఇక్కడ. బట్ మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఇది వాడాను అక్కడ ఇంటి దగ్గర. సో చాలా వాటరీ అనమాట. చూడండి ఎంత వాటరీ ఉంటుందంటే అంత వాటరీ ఉంది. టెక్స్చర్ చాలా లైట్గా ఉందన్నమాట. అసలు సన్ స్క్రీన్ రాసుకున్నామా అన్నట్టుంది ఇది. సో మంచిగా అనిపించింది నాకు. అక్కడ బాగా అనిపిస్తుంది. నాకేంటంటే దీనిపైన నేను మేకప్ వేసేస్తాను కదా సన్ స్క్రీన్ పైన, సో కొంచెం జిడ్డుగానే ప్రిఫర్ చేస్తాను. బట్ అక్కడ క్లైమేట్ బట్టి కొంచెం జిడ్డు, ఎస్పెషలీ సమ్మర్స్లో బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు సమ్మర్స్లో తీసుకోవాలన్నప్పుడు ఇది తీసుకోండి, వింటర్స్లో అయితే ఇదే తీసుకోండి.
ఆర్ మేకప్ దీని మీద చేసినా కూడా మంచిగా స్టే అవుతుంది, గ్లోగా కనిపిస్తుంది. సో అలా డ్రై అవ్వకుండా ఉంటుంది అన్నమాట స్కిన్. సో అట్లా. అండ్ ఇంకొకటి సన్ స్క్రీన్ రీఅప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సన్ స్క్రీన్ ఎవ్రీ 3-4 అవర్స్కి అట్లా మనం కంపల్సరీ రీఅప్లికేషన్ చేసుకుంటే మంచిది. అండ్ మనం ఒక్కొక్కసారి మేకప్ వేసేసుకుంటాం కదా, సో మళ్ళీ దాని మీద రీఅప్లై చేయడం కొంచెం కష్టం. బాబోయ్ 20 minutes అయిపోయింది. దాని మీద రీఅప్లికేషన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు ఒక ఆప్షన్ ఏంటంటే ఈ సన్ స్క్రీన్ స్ప్రే. ఇది ట్రాన్స్పరెంట్ స్ప్రే. నేను చాలా స్ప్రేస్ ట్రై చేశాను లిటరల్లీ. సో చాలా 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 కానీ ఏది ట్రాన్స్పరెంట్ లేవన్నమాట, అన్నీ ఇలా క్రీమ్ బేస్డే వస్తున్నాయి. క్రీమ్ బేస్డ్లో స్ప్రే అనమాట వైట్ వచ్చి, బట్ ఇది ట్రాన్స్పరెంట్ వస్తుంది చూడండి, ట్రాన్స్పరెంట్ వస్తుంది. మనం బాడీకి కూడా అప్లై చేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ పైన రీఅప్లికేషన్ చేయాలన్నా కూడా మేకప్ ఉందనుకోండి, మేకప్ ఉన్నా కూడా అలా షేక్ చేసి ఇలా రాసేసుకోవచ్చు. నేను ఎక్కువ ఇది ట్రావెల్ టైంలో యూస్ చేస్తూ ఉంటాను. ఇది రీసెంట్గానే తీసుకున్నా, ఎందుకంటే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత దొరికింది ఇది. కొంచెం జిడ్డుగా ఉండకుండా కొంచెం గ్లో కూడా ఇస్తుంది. అండ్ కొంచెం దీంట్లో SPF 50 ఉందన్నమాట. సో బాగా యూజ్ అవుతుంది అని. కాకపోతే ఇది ఓన్లీ ఇది వేసుకోకూడదు, ఇది వేసుకున్నాక రీఅప్లికేషన్కి మాత్రమే ఇవి వాడాలి. ఇవి నిజంగా ఓన్లీ ఇవి పనిచేయవు అనమాట. ఆర్ఎల్స్ ఇంకొక ఆప్షన్ పౌడర్స్. కాంపాక్ట్లో కూడా SPF ఉండే కాంపాక్ట్స్ ఉంటాయి. డెర్మాకోలో కూడా ఉంది. నేను అప్పుడు సమ్మర్లో వాడేదాన్ని. సమ్మర్లో ఎక్కువ పౌడర్సే వాడతాను, బికాస్ స్వెట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ స్ప్రేస్ వల్ల ఇంకో ఆయిలీగా అనిపిస్తుంది స్కిన్. సో అప్పుడు మనం కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయొచ్చు. ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా బికాజ్ ఆల్రెడీ పెద్ద వీడియో అయిపోయింది. సో ఏం చేయాలో ఏంటో తెలియదు, మీరు చూస్తారో లేదో కూడా నాకు తెలీదు. అండ్ నెక్స్ట్ ఇంకా లిప్ బామ్ అయితే ఇది వాడతాను. దీంట్లో కూడా SPF 30 ఉంది. లిప్స్కి SPF వాడడం కూడా చాలా ఇంపార్టెంట్, కానీ నేను కూడా మర్చిపోతూ ఉంటాను చాలాసార్లు. లిప్స్టిక్ వేసుకునే ముందు అప్లై చేస్తాను, తర్వాత గుర్తుండదు ఇంకా, అంతే. సో ఇది బుడ్జిది, ఇది కూడా నేను మీకు చూపిస్తా, డిస్క్రిప్షన్లో ఇస్తా. కోజిక్ యాసిడ్ అనమాట. సో పిగ్మెంటేషన్ కూడా బాగా తగ్గుతుంది. అండ్ ఇది వచ్చేసి పింపుల్స్ కోసం వాడతా. ఎప్పుడైనా పింపుల్స్ వస్తాయి కదా, సడన్గా పాప్ అవుతూ ఉంటాయి మనకి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, రేపొద్దున్న ఏదైనా ఈవెంట్ ఉందన్నప్పుడు పాప్ అవుతాయి. అలాంటప్పుడు ఇలా జస్ట్ అప్లై చేసి పడుకుంటాను అనమాట. ఇలా అప్లై చేసి, ఇది నా సెకండ్ది. ఎంత యూజ్ అవుతుందో రీసెంట్ టైమ్స్లో నాకు ఇది. సో కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది. మెయిన్లీ ఒకేసారి తగ్గిపోతుందని కాదు, కానీ కొంచెం స్లోగా బాగా తగ్గిస్తుంది అనిపించింది. సో ఇది ప్లిక్స్ నుంచి యాక్నే స్పాట్ కరెక్టర్. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూపించా. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి, పింపుల్స్ ఒకవేళ ఉన్నాయి మీకు ఎక్కువ, ఆరెల్స్ ఆయిలీ స్కిన్ ఉందంటే ఇది వాడచ్చు. ఇది కూడా డెర్మాకోదే, నా మోస్ట్ ఫేవరెట్. అండ్ మాస్కుల్లో పెద్ద వాడను, కానీ మాస్క్ వాడితే ఇదే వాడతాను. బాగుంది ఇది. సాలిసిలిక్ యాసిడ్ మాస్క్. దీనివల్ల ఏం గ్లో అయితే రాదు, జస్ట్ పింపుల్స్కి బాగా హెల్ప్ అవుతుంది, బ్లాక్ హెడ్స్కి బాగా హెల్ప్ అవుతుంది అంతే. సో ఎక్కువ సాలిసిలిక్ యాసిడ్ ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ ప్రిఫర్ చేయాలి. సో అలా వీక్లో ఒక్కసారి మాత్రం కంపల్సరీ వేసుకుంటాను నేను. మిగతా సార్లు ఎక్కువ శనగపిండి మాస్క్ వేసుకుంటా. ఎక్కువ అది ఇష్టం నాకు, మంచి గ్లో వస్తుంది. దీనివల్ల ఏం గ్లో రాదు, కాకపోతే పింపుల్స్ ష్రింక్ అవుతాయి అనమాట. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నానో అవన్నీ ఆల్మోస్ట్ ఇంక్లూడ్ చేశాను మార్నింగ్ స్కిన్ కేర్లో ఏవైతే యూజ్ చేశానో. సో నైట్ టైం మళ్ళీ నేను మీకు చూపిస్తా. సో ఇంట్రెస్ట్ ఉందా లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నైట్ టైం స్కిన్ కేర్ కావాలా వద్దా అని చెప్పి. ఈ స్కిన్ కేర్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు, బట్ బేసిక్స్ అసలు తెలియని వాళ్ళు, లైక్ అసలు ఇప్పటి వరకు మీ స్కిన్ కేర్ యూజ్ చేయని వాళ్ళు అయితే ఈ స్కిన్ కేర్ అంతా నేను సజెస్ట్ చేయను, కొన్ని సజెస్ట్ చేస్తా. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. సో ఓకేనా. బేసిక్స్ అంటే అసలు స్టార్ట్ చేయని వాళ్ళు కొంచెం తక్కువ పర్సంటేజెస్లో తక్కువ ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేసుకొని స్లోగా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.